కార్తీక పురాణము 25వ రోజు పారాయణము 25వ అధ్యాయము. అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము చేయటం, దూర్వాస శాపదానము, సుదర్శన ప్రయోగము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిరి: అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణను ఆపితిమా, హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితిమా, దుర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లయినను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపం కొంచెం మంచిది. నేనిప్పుడు కొంచెము జలము చేత పారణ చేసెదను. ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట శృత్యార్థ బోధక ప్రమాణము: కర్తుం సాధ్యం యదానాలం ద్వాదశస్తు పారయేత్ కృతాపహ ప్రసాన పశ్చాద్ భుంచిత్యే త్యపరేజగురితి. కాబట్టి జలపారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమున్న ఉండదు. ఇట్లు చేసిన ఎడల దూర్వాసుడు శపించడు, నా జన్మాంతర పాతకము నశించును. రాజు ఇట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దూర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజుని చూచి చెవులకు వినసఖ్యముగాని కఠినమైన వాక్యములను ఈ విధంగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించువాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందే భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగుల వలె మలాసియగును. ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై వడ్డించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును. అగ్ని పక్వమైనది గాని పక్వము కానిది గాని, ఆకు గాని పుష్పము గాని ఫలము గాని పాలు గాని అన్నమునకు బదులుగా ఏది భుజించుబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడు అయిన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవు ఎట్లు హరిభక్తుడవుదువు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా? నీకు హరిదేవుడు ఎట్లగును? అతనియందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి కాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుణ్ణి తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిటి నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించి వత్తురు.
నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించెదవు. కాబట్టి నీవు ధర్మ కంటకుడవవుదువు. దుర్వాసుడిట్లు పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానసుడను. నిన్ను శరణు వేడుదెను, నన్ను రక్షించమని కోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమను బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై యుందురు. మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్ర మగ్నులను ఉద్ధరించవలెను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లనియే, రాజా, నేను దయగలవాడుగాను, నాకు శాంతి లేదు, ఓర్పు లేని వారికి ఆలయమైతిని కనుక దుర్వాసుడు శాంతి లేని వాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు. కానీ నేను కోపితుడనైతిని. కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపము ఇవ్వక శాంతించువాడను కాను. ఇట్లని పలికి అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చెను. మత్స్యము, కూర్మము, వరామము, వామనుడు, వికృత ముఖుడు, బ్రాహ్మణుడైన క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, క్షత్రియుడై రాజ్యాధికారి గానివాడు, దురాచారుడు, పాషాండ మార్గ వేదియు, బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు, నేను శాస్త్రార్థ వేదిని కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తిని అను గర్వముతోనున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 ఎందును గర్వమును పొందదగినది ఒక్కటి లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగ కరములైన జన్మలను ఇచ్చి తిని అనెను. ఇట్లు 10 శాపములను ఇచ్చి నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వ వలయునని తలచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుడు హృదయమందున్న బ్రహ్మవేద్యుడను, భక్తి ప్రియుడను, శరణాగత వత్సలుడు హరి తన భక్తుని కాపాడ తలంపుతోనూ బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలెను అను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుణ్ణి అక్రమమునుగా తగిన శిక్ష విధించవలయునని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకుని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడి ముని ఆత్మరక్షణమునకై భూమినంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగి ఇంపబడెను. కానీ చక్రభయము చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులను, వశిష్ఠాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలను దుర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను. కార్తీక పురాణములోని ఈ 25వ అధ్యాయం గనక
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.